గర్ల్స్, క్రికెట్లో సీనియర్ జూనియర్ అండ్ డిఫరెన్సెస్ ఏమి ఉండవు. మీరు మీ న్యాచురల్ గేమ్ని 100% ఆడండి. రెస్పెక్ట్ ది గేమ్, నాట్ ది ప్లేయర్స్. చలో. హే ఇట్రా. చెప్పండి సార్. ముందు ఆపోనెంట్ స్ట్రెంగ్త్ ఏంటో అనలైజ్ చేయాలి, తర్వాతే బౌలింగ్ వేయాలి. తన స్ట్రాంగ్ ప్లేస్మెంట్ ఏంటి? తను కవర్ డ్రైవ్లో చాలా స్ట్రాంగ్. అప్పుడు ఏం చేయాలి? ఎక్స్ట్రా ఫీల్డర్ని కవర్స్లో పెడదామా? తను ఆట ఆడదు, వేరే సైడ్ కొడుతుంది. అప్పుడేం చేద్దాం? కవర్స్లో ఉన్న ఫీల్డర్ని తీసి గల్లీలో నిలబెట్టు. నువ్వు సేమ్ బాల్ వే, కొంచెం పేస్ ఎక్స్ట్రా. ఓకే. ఏ రమ్య, గల్లీ మే జాओ ना. ఓకే ఓకే. ఇప్పుడేం బాల్ వేస్తావు? సార్ బౌన్సర్కి ఫీల్డింగ్ సెట్ చేసాం, మరి బౌన్సరే కదా వేయాలి. బ్యాట్స్మెన్ కూడా అదే ఆలోచిస్తే? विकेट को उड़ा लो, ये दुश्मन को हरा दो, मुश्किल में ये गिरा दो, डालो रे. Wow, what a ball, yaar. Well done, Kausi. शाबाश शाबाश. That's the way. Well ball. Hey Nelson, focus करो यार मैच में. Hey girls, come on, cheer up. Girls, come on. కౌసల్యా, ఆఫ్ సైడ్ ఆఫ్ సైడ్ ఆఫ్ సైడ్ వెయ్యకు, వెనక్కి వేయి. Come on, Kausalya. వికెట్ తీయడానికి ట్రై చేస్తుంది కౌశిక్. అదో పొడింగే, నువ్వు దానికి బిల్డప్. వాట్? सर आपने तो ऑफ साइड में बॉल डालने के बोला था. बाहर जाके కౌశి से पूछ लेना. పల్లెటూరు నుంచి ఎర్ర బస్ ఎక్కొచ్చేస్తారు బౌలింగ్ చేస్తామంటే. దానికి వికెట్లు కూడా పడుతున్నాయి. కర్మ. ये वाला बॉलिंग सीख के आया क्या आपके गांव से? ऐसी डाल. వెల్ ప్లేడ్, వెల్ ప్లేడ్, వెల్ ప్లేడ్ గర్ల్స్. अरे रानी, जीवन के खेल खेलो, आंधी से तेज से भागो, जीतिए छीन के ले लो, वारो रे. వెల్ ప్లేడ్ గర్ల్స్. వచ్చిన దగ్గర నుంచి నా కూతుర్ని టార్చర్ చేస్తున్నావట. బోర్డు నుంచి కంప్లైంట్ వచ్చింది. అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? సార్, గుడ్ టు సీ యూ మ్యాన్. మై ప్లెజర్ సార్. బోర్డులో చెప్పారు, అందుకే నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. సెకండ్ ఇన్నింగ్స్ టార్గెట్ చేసి వచ్చినట్టున్నావు. హాయ్ డాడ్. ఓడిపోయావా? ఓకే గర్ల్స్, నా కూతురు ఎప్పుడూ అడుగుతూ ఉంటుంది మీరు వచ్చి మా టీంకి ఒక మోటివేషన్ స్పీచ్ ఇమ్మని. కానీ ఇప్పుడు మీకు ఆ అవసరమే లేదు. ఎందుకంటే అంతకన్నా పెద్ద ఇన్స్పిరేషన్, మోటివేషన్ మీ ఎదురుగానే ఉన్నాడు. 2004లో నేను నేషనల్ సెలెక్టర్గా ఉన్నప్పుడు నేను సెలెక్ట్ చేసిన వాడే ఈ నెల్సన్. అప్పుడు మెన్స్ క్రికెట్ టీంకి దొరికిన ఒక మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఈ నెల్సన్ దిలీప్ కుమార్.
ఆ మ్యాచ్లో ఇండియానే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఆఫ్టర్ 10 ఓవర్స్ స్కోర్ ఎంతో తెలుసా? 35 for 5. నెల్సన్ ఆ మ్యాచ్లో సెంచరీ స్కోర్ చేశాడు. 123 నాట్ అవుట్. ఇండియా మ్యాచ్ గెలిచింది. ప్యానెల్ మెంబర్స్ అందరూ కలిసి నెల్సనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని అనౌన్స్ చేశారు కూడా. కానీ నెల్సన్ మా అందరినీ సర్ప్రైజ్ చేశాడు. షాకింగ్గా తన రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. అప్పటిదాకా నాకు తెలిసింది ఒక బాల్ ఒక మ్యాచ్ను మారుస్తుందని. కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఒక బాల్ ఒక లైఫ్నే మార్చేస్తుందని. ఆ మ్యాచ్లో జరిగిన ఒక ప్రమాదంలో నెల్సన్ తన ఎడం కంటి చూపుని కోల్పోయాడు. దట్ వన్ బాల్ కాస్టెడ్ హిమ్ హిస్ ఎంటైర్ కెరియర్. తన స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే కుంగిపోయేవారు. తలరా తనుకుని కలల్ని దూరం చేసుకుని క్రికెటే వద్దనుకుని వెళ్ళిపోయేవారు. కానీ ఇతను నెల్సన్ కదా, నేను సెలెక్ట్ చేసిన టాలెంటెడ్ ప్లేయర్ కదా, అందుకే తిరిగి వచ్చేశాడు. అతని కలల్ని చేస్ చేసుకుంటూ మళ్ళీ గెలవడానికి. మీరు మీ కలల్ని చేస్ చేయండి. గుర్తుంచుకోండి, ఇప్పుడు సాధించలేకపోతే ఇంకెప్పటికీ సాధించలేరు. మీ కలల్ని మీరే సాధించుకోవాలి కానీ ఇంకెవరూ సాధించి పెట్టరు. మీరు తప్ప ఇంకెవరూ సాధించలేరు. ఓకే, ఆల్ ద బెస్ట్ నెల్సన్. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్. కోచ్, మీరే గెలిచారు. ఇప్పుడు మేమేం చేయాలి? వరల్డ్ కప్